సిటీలో లాల్ దర్వాజా, మాంగాలి, సికింద్రాబాద్, గోల్కొండ, తర్వాత ఈ రామ్నగర్ బోనాలు, ముషీరాబాద్ బోనాలకి మీడియా అట్రాక్షన్, పబ్లిక్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది మేడం. ఈ ప్రొసెషన్ తీసేటప్పుడు చుట్టుపక్కల నుంచి సిటీ నలుమూల నుంచి కూడా పబ్లిక్ వచ్చి రామ్నగర్ చౌరస్తా దగ్గర గ్యాదరింగ్ కావడం, దాన్ని తిలకించడం, అటువంటి ఎక్కువ అట్రాక్షన్, అంటే మెయిన్ బోనాల తర్వాత దీనికి ఎక్కువ అట్రాక్షన్ ఉందని చెప్పొచ్చు మేడం. అదేవిధంగా ఈ జమై కాలనీ దగ్గర పోచన్న టెంపుల్ దగ్గర ఆర్గనైజర్ గారు మీరు ఏదైనా చెప్పదలిస్తే వచ్చి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తుంది. మీరు ప్రొసెషన్ వస్తుంది మేడం, అఖిల నాకు పెద్ద ప్రొసెషన్ వస్తుంది. ప్రొసెషన్ అయిపోయిన తర్వాత మ్యాక్స్ కంప్లైంట్స్ ఫోన్లో పోయిన కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి మేడం. ఫోన్స్ కానీ, ఈ చైన్ స్నాచింగ్స్ కానీ, ఇది ఒక్కటి మేడం. ఇంకోటి ఏంటంటే ఈ పలాల పనులు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంటాయో ఆ బస్తీలలో ఎక్కువ శాతం ఈ సిట్టింగ్ ప్లేసెస్ బహిరంగంగా జరుగుతాయి. తాగడం, మద్యం తాగడము బహిరంగంగా జరుగుతాయి. దానివల్ల కొంచెం బస్తీలలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఒకటి వస్తుంది. ఇంకోటి వచ్చి ఈ వైన్ షాప్లలో ఆ రోజు హంబుల్ రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే ఆ రోజు సిట్టింగ్స్ బంద్ చేస్తే కొంచెం, ఎందుకంటే మ్యాక్స్ చాలా వరకు తాగేసి ఉంటారు. సో వాళ్ళ వల్ల ఈ వైన్ షాప్ల దగ్గర కొంచెం గొడవలే కొంచెం పరిస్థితి కొంచెం ఎక్కువ ఉంటుంది మేడం. ఎందుకంటే చాలా వరకు జనాలందరూ రోడ్ మీదకి వచ్చేస్తారు. అయితే వైన్స్ లాస్ట్ టైము ఓపెన్ చేసి పెట్టినారు. అంతకుముందు 3 years బ్యాక్ అంటే పని చేసి ఉండే ఓపెన్ ఉండే వరకు ఆ సిట్టింగ్ రూమ్లో కొంచెం గొడవలు జరిగే పరిస్థితి. ఇంకోటి ప్రొసెషన్స్ వస్తుంటే వెనకనే బహిరంగంగా తాగుతుంటారు. దానివల్ల కూడా కొంచెం బస్తీలలో కానీ కాలనీస్లో కానీ కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యేటట్టుంటే కూడా కొంచెం ఒక్కటి కొంచెం జాగ్రత్తగా మాకు చూసుకుంటే చాలు. థ్యాంక్ యూ. వాటి డీసీపీ గారికి, మా సిఏ గారికి, బోనాల సందర్భంగా మన గురించి మేడం చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మేడంకి చాలా పనులు ఉన్నా కానీ మేడం చెప్పినందుకు వచ్చారు. అందరికీ నా తరఫున వెల్కమ్. మెయిన్గా పాయింట్స్ 2-3 మా తరఫున ఉన్నాయి, పోలీస్ తరఫు నుండి. మేడం చెప్పినట్టు మేము ఫ్లెక్సీస్ ఈసారి అన్ని ప్రింట్ చేపిస్తున్నాము. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఒక 7-8 మందిని మేము పాయింట్అవుట్ చేసినాము చైన్ స్నాచింగ్స్ గురించి. ఇప్పుడే పాయింట్అవుట్ చేసినారు. వాళ్ళ ఫొటోస్ కూడా కలెక్ట్ చేసినాము. ఆ ఫొటోస్తో సహా ఒక ఫ్లెక్సీస్ పెడతాము. ఎవరన్నా అట్లాంటి వ్యక్తులు కనిపిస్తే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళ ఫ్లెక్సీలో మా సార్ వాళ్ళు చెప్పినట్టు మా ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చినాము. మా ఫోన్ నెంబర్స్ కూడా దాంట్లో డిస్ప్లే చేసినాము. అది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక 15 tulas వరకు గోల్డ్ లాస్ అయింది మన దగ్గర, మన బిఎస్ లిమిట్స్లో. మెయిన్గా ఈ ప్రొసెషన్ రామ్నగర్ గుండు నుండి రామ్నగర్ చౌరస్తా వరకు వచ్చే లోపలనే వాళ్ళు ఒక చిన్న గ్యాంగ్ ఉంది వాళ్ళది. అది కూడా మేము ఐడెంటిఫై చేసి మేడం వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ పైన వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా కలెక్ట్ చేసాము. మా వరకు మేము ట్రై చేస్తున్నాము, వాళ్ళ టవర్ లొకేషన్ తీస్తాము. మా వరకు మేము టెక్నికల్ టీంతో పాటు మా ఎఫర్ట్స్ పెడతాము. బట్ మేడం చెప్పినట్టు అందరూ మీరు కొంచెం మీ స్పీకర్స్ ఉంటాయి కదా, బాక్సెస్ ఉంటాయి, అప్పుడప్పుడు వాళ్ళకి కొంచెం అవేర్ చేయాలా. ఏమని ఈ చైన్ స్నాచర్స్, పిక్ పాకెటర్స్ ఉన్నారు, జాగ్రత్త అని అప్పుడప్పుడు చెప్తే మీరు మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అది మెయిన్ పాయింట్ మా తరఫు నుండి, ఎవరికి లాస్ కాకుండా. దట్ మేడం ఇప్పుడే చెప్పినారు, షీ టీమ్స్కి కూడా సపోర్ట్ తీసుకుంటామని. ఈసారి ఎవరు క్రూజర్స్ వీళ్ళు మన ప్రొసెషన్స్కి, మన లేడీస్కి డిస్టర్బెన్స్ చేయకుండా మేడం ద్వారా మాకు షీ టీమ్స్కి మేము మేడంతో మాట్లాడి షీ టీమ్స్ని కూడా కాల్ ఫర్ చేస్తాము. సో అలాంటి బెంగ కూడా మనకి రాకుండా, దట్ మేడం దగ్గర ఒక టీం ఉంటుంది, స్పెషల్ టీము, వాళ్ళ కోసం కూడా రిక్వెస్ట్ చేస్తాము. ఒకవేళ ఇస్తే ఆ టీం కూడా మాకు సపోర్ట్గా ఉంటుంది. అన్నిటికీ మించి మీరు అందరూ జాగ్రత్తగా హ్యాపీగా పండుగ చేసుకోవాలని మా పోలీస్ తరఫు నుండి విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్. కాబట్టి పబ్లిక్ చాలా తక్కువ వచ్చింది. ఇవాళ మేము 11 సీట్లు దానికి అర్థగంట టైం పట్టింది. అంత జాగ్రత్త
అంటే ఎవరు రాలేకపోయి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే మెయిన్గా మేడం మాకు జల్దీ కాలేజీలో సండే కూడా సండే రోజు మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రొవిజన్ వెళ్తుంది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మన ఖుషీలో ఇక్కడ సాగర్లాల్ హాస్పిటల్ నుంచి అక్కడ రామ్నగర్ దగ్గర బ్లాక్ చేసేస్తే బండ్లన్నీ మన పోషమ్మ గుడి దగ్గరికి వస్తాయి, జమ్మి కాలనీ పోషమ్మ గుడి దగ్గర. కాబట్టి ఆ ఏరియా అనేది 6 o'clock నుంచి రాత్రి 11 కానీ 12 దాకా మాత్రం కంటిన్యూస్గా వస్తాయి బండ్లు. కాబట్టి అక్కడ జర మనం కొద్దిగా బ్యారికేడ్లు పెట్టి అక్కడ ఏం బండ్లు వెహికల్స్ రాకుండా చూసుకుంటే అక్కడ బాగుంటుంది. అలాగే మెయిన్ పండుగ రోజు మాత్రం మెయిన్గా మాత్రం ఇక్కడ బాబుజీ నగర్ నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర కూడా హెవీ క్రౌడ్ వస్తుంది. కాబట్టి అక్కడ కూడా అక్కడ ఒకటి మన ముషీరాబాద్ చౌరస్తా పోలీస్ స్టేషన్ పక్కకు మాంకలం కూడా మెయిన్ గుళ్ళు మేడం మన ఏరియాలో ఉన్న మెయిన్ గుళ్ళు ఇవి. ఇక్కడ పబ్లిక్ అనేది గ్యాదరింగ్ అనేది ఎక్కువ వస్తుంది, పబ్లిక్ కూడా బాగా వస్తుంది. కాబట్టి ఇక్కడ జర మనం ఇచ్చుకుంటాం. మెయిన్ ఇంకోటి ఏంటంటే కూడా సండే రోజు మాత్రం మా ముషీరాబాద్లో ఎక్కువ వెళ్తాయి మేడం బండ్లు. ఇక్కడ మా ముషీరాబాద్ ఏరియా పరాణమాల్లో ఎక్కువ వెళ్తే రామ్నగర్ కానీ దాయర్ మార్కెట్ కానీ ఆ రోజు మాత్రం మండే రోజు ఎక్కువ వెళ్తాయి బండ్లు. కాబట్టి మండే రోజు హెవీగా బండ్లు వస్తాయి. అక్కడ దగ్గర 50-60 పలారం బండ్లు వస్తాయి ఆ రోజు మండే రోజు. కాబట్టి ఆ రోజు మనం ప్రొవిజన్ అనేది ఏరియా అనేది బ్లాక్ చేసుకుంటే అది ప్రొవిజన్ వచ్చిన వాళ్ళు కూడా ఫ్రీ ఉంటుంది, అందరు కూడా బాగుంటుంది. మేము అక్కడ స్టేజెస్ కూడా వేస్తారు ఆ గల్లీలో. కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం కాకుండా మేము కూడా అందరం కంట్రోల్ చేస్తాము. మన పోలీస్ వాళ్ళు ఉంటారు, మేము కూడా ప్రతి ఒక్క పలారం బండి దగ్గర ఉండి వాళ్ళని కూడా ముందుకు తీసుకొస్తాం, మేము కూడా ట్రై చేస్తాం మేడం. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ మేడం. దీనికి నేను రావాలా అని అడిగాను. బోనాలంతా ప్రశాంతంగా చేసుకుంటారు కదా, అంటే సరే మీ అందరినీ కలిసినట్టయినా ఉంటుందని వచ్చాను, అంతే కదా. మళ్ళీ మనకి అవకాశం దొరకదు ఇలా అందరూ ఒక చోట ఉండడం. కొంతమందిని ముందు జరిగిన మీటింగ్స్లో కూడా చూడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొంత వాళ్ళు ఉన్నారు. నా పరిచయం అవుతుంది నీకు నేను నాకు మీరు. ఈ ఇష్యూస్ ఎట్లయితే మీరు చెప్తున్నారో జమ్మి కాలనీ, తర్వాత ఇందిరానగర్, బంగారు మైసమ్మ టెంపుల్, గంగపుత్రమ్మ సంఘం, బాపూజీ నగర్, బోలపూర్. సో ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా మీరు అడిగినట్టే డిప్లాయ్మెంట్ చేస్తాము. మీరు ఏదైతే చైన్ స్నాచింగ్స్ అవ్వచ్చు, లేకపోతే పిక్ పాకెటింగ్ అవ్వచ్చు, మొబైల్ థెఫ్ట్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ లేకుండా క్రైమ్ టీమ్స్ అవ్వచ్చు, విమెన్కి ప్రొటెక్షన్గా విమెన్ హెరాస్మెంట్ లేకుండా షీటింగ్స్ వాళ్ళ డిప్లాయ్మెంట్ కూడా ఉంటుంది, మా విమెన్ స్టాఫ్ కూడా ఉంటారు. సో మీరందరూ పండగ ఎంత ప్రశాంతంగా ఎంత సంబరంగా జరుపుకోవాలనుకుంటారో మేమందరం కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటాము. ఏరియా మొత్తంలో కూడా జరిగే ఏ పండుగ అయినా సరే, ముఖ్యంగా రంజాన్ అవ్వచ్చు, మొహరం అవ్వచ్చు, ఈ బోనాలు, గణేష్, దసరా, మిలాదు నబి అన్నీ వస్తూ ఉంటాయి, కొత్త ఉంటాయి. ఇవన్నీ కూడా మన డైలీ జీవితంలో భాగంగా జరుపుకుంటున్నప్పుడు మామూలు టైంలో ఎట్లయితే అందరం కలిసిమెలిసి ఇతర పనులు, ఇతర వ్యాపకాలన్నీ చేస్తామో, పండుగల టైంలో అంతకు మించి ఎక్కువ సహకారంతో, ఎక్కువ అండర్స్టాండింగ్తో ఉండాల్సిన అవసరం ఉంది. ఇందాక కొంతమంది ఒకరు మా టెంపుల్ పక్కన కొత్తగా మసీద్ వచ్చింది, గొడవలు జరిగే అవకాశం ఉంది అన్నారు. జరగలేదు ఇప్పటి వరకు, కానీ ఒకవేళ జరుగుతుందేమో అన్న భయం వెలిగించారు. అటువంటి సందేహమే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మామూలు టైంలో మీ అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడు, ఇటువంటి టైం వచ్చినప్పుడు ముందే మాట్లాడుకొని పోలీసుల సహకారం తీసుకొని ఇంకా ఎక్కువ కోఆపరేషన్తో, ఇంకా ఎక్కువ అండర్స్టాండింగ్తో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు నమాజ్ టైం ఉన్నప్పుడు ఆ సౌండ్స్ మనం ఏమన్నా ఉంటే ఇక్కడ నుంచి తగ్గించుకోవడం, మసీద్ ముందు నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కువసేపు ఆగకుండా త్వరగా పుషింగ్ పార్టీ వాళ్ళు పుష్ చేస్తున్నప్పుడు త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అక్కడికి వచ్చిన తర్వాత స్లోగన్స్ లాంటివి చేయకుండా ఉండడం, ఇటువంటివన్నీ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అట్లానే మసీదులు తర్వాత అదర్ రిలీజియస్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడాను
ఇది రోజు ఉండేది కాదు, ఎప్పుడో ఒకసారి చేసుకునే పండగ, సంవత్సరంకి ఒకసారి చేసుకుంటున్నప్పుడు ఆ ఒక్కసారి మనం కూడా అకామిడేటివ్గా ఉంది. ఏముంది, ఎక్కువ 5 నిమిషాలు ఉంటే ఎట్లన్నా వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడే ఉండిపోరు కదా, ముందుకైతే వెళ్తారు. సో ఆ అండర్స్టాండింగ్తో మనం కూడా ఉండి కోఆపరేషన్ ఉంటే పోలీస్ ఎట్లాగో గైడ్ చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉండాలి, ఎంతసేపు ఉండాలి, ఎంత ముందుకు వెళ్ళాలి అనేది. సో 2 వర్గాలు కానీ మొత్తం ప్రజలు కానీ, అసలు 2 వర్గాల మాటే రాకూడదు, మొత్తం అంతా ముషీరాబాద్ ప్రజానీకం అంతే కదా. ముషీరాబాద్ అని చిక్కడపల్లి వాళ్ళు ఉన్నారా? సో ముషీరాబాద్ అని చిక్కడపల్లి ప్రజలు అందరూ. సో ఏదైతే ఇంతకుముందు చెప్తున్నారో, ఏదో ఒక ఇన్సిడెంట్ అవ్వడం వల్ల బోలక్కూర గురించి కానీ, అమ్మో బోలక్కూర, అమ్మో ముషీరాబాద్ అనే మాట, ఆ భయం రాకుండా ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఒక్క సంఘటనతో, ఇందాక ఎవరో చెప్పినట్టు కమ్యూనల్ షీట్స్ అవ్వచ్చు, అది జరిగిపోయింది, బయట వాళ్ళ ప్రమేయంతో అయింది అని కూడా లాస్ట్ టైం చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఇప్పటికీ ఇందాక చెప్పినట్టు మా ప్రొసీజర్ ఒకసారి షీట్ ఉంది అంటే మా ప్రొసీజర్ ప్రకారం మేము చేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి సంఘటనలకి ఆస్కారం మళ్ళీ ఇవ్వకుండా మీరు అడిగినట్టు ఈ బోనాలు అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఒక 15-20 డేస్ బ్యాక్ అందరినీ పిలిపించారు, రౌడీ షీటర్స్ ఎవరైతే షీట్స్ ఉన్నాయో ఒకసారి వెరిఫై చేద్దాము, అసలు ఎవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఇంకా ఎట్లా వాళ్ళ లైఫ్ ఉంది అనేది వెరిఫై చేద్దామని పిలిస్తే అందరూ ఎందుకు హెజిటేట్ చేశారు. అందరూ వచ్చారు కానీ ఎందుకు పిలుస్తున్నారో అన్న భయం కనిపించింది. ఎటువంటి భయం అవసరం లేదు, మీరందరూ కూడా యాక్టివిటీస్ అన్ని పీస్ఫుల్గా చేసుకుంటూ రెగ్యులర్ లైఫ్ స్టైల్ని ఉండి ఎటువంటి నేరాలు చేయకుండా, ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో లేకుండా ఉంటే తప్పకుండా మేము కన్సిడర్ చేస్తాము. కాబట్టి ఇదొకటి నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత ఎర్లీగా స్టార్ట్ చేయడము, ఎర్లీగా మేము చెప్తాము కానీ ఆర్గనైజర్స్గా, లీడర్స్గా, పీస్ కమిటీ మెంబర్స్గా, లోకల్ ఏరియాలో పెద్దవాళ్ళుగా మీ అందరి బాధ్యత. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎంత అర్లీగా స్టార్ట్ చేసి ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అదిలో మెయిన్ తొందరగా ఇంటికి వెళ్ళిపోవడం కోసం కాదు. లేట్ అయ్యే కొద్దీ చీకటి పెరగడము, లేకపోతే ఆగతాయిన మందు ప్రభావం ఎక్కువ అవ్వడము, తర్వాత కొంచెం విమెన్తో అసలు ప్రవర్తించే అవకాశాలు, నేరానికి అవకాశాలు లేట్ అయ్యే కొద్దీ ఎక్కువ ఉంటాయి. అర్లీగా స్టార్ట్ చేసుకుని అర్లీగా ఫినిష్ చేసుకుంటే సజావుగా వెళ్ళిపోతుంది. 1. 2 డీజే ఎవరు పెట్టట్లేదు కదా, పెట్టకండి. డీజే మీద బ్యాన్ ఉంది, కేసులు అవుతాయి, ఎక్విప్మెంట్ సీజ్ అవుతుంది. మంచి ఒక వాతావరణంలో చేసుకుంటున్నప్పుడు సౌండ్ బాక్సెస్ 2-3 పర్మిషన్ ఉంది, 2 పర్మిషన్ ఉంది అని పెట్టి. రెస్పెక్టెడ్ డీసీపీ సెంట్రల్ जोन, डीसीपी चिकड़पल्ली, SHO मुर्शिदाबाद, आप लोगों को पता है कि आज बोनाल की जो आने वाले इतवार के दिन जो है बोनाल है, ओल्ड सिटी में भी है और मुर्शिदाबाद में भी है, तो उसके मौके पर यहाँ पर बुलाया गया है। सेंट्रल पीस एंड वेलफेयर कमेटी से मैं, दस्तगीर और शकील हैं यहाँ पर। हर साल की तरह जो है हम लोग हमेशा खिदमत करते हैं, इस साल भी इंशाल्लाह हम ज़रूर खिदमत करेंगे। और हिंदू मुसलमान भाई का जो भाईचारा है, गंगा जमुना तहजीब जो है, ये अपने आप में एक बेहतरीन मिसाल है, तो उसको बरकरार रखते हुए हम इस बोनाल को जो है कामयाब करेंगे और हिंदू भाइयों के ईद में हमेशा साथ थे और हमेशा साथ रहेंगे। थैंक यू वेरी मच। శ్రీ రాంబాబు గారికి మరియు ముషిరాబాద్ పిఎస్ సిబ్బంది గారికి మరియు ముఖ్యంగా అతిథిగా వేచేసిన డీసీపీ గారు శిల్పావళి గారికి మరియు ఏసీపీ గారు రమేష్ కుమార్ గారికి మరియు చిక్కడపల్లి సిఐ గారు రాజు నాయక్ గారికి మరియు ఇక్కడ వచ్చిన టెంపుల్ ఆలయ కమిటీ చైర్మన్లు, సెక్రటరీలు, ఆర్గనైజర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. సార్ ఇది మన సెక్టార్ 2 ముషిరాబాద్లో 16 వస్తుంది. సెక్టార్ 2లో ఒకటి జమ్మికాని ఫస్ట్ క్రౌడ్ బోనాలు అండ్ పలారంగడ్లు, మిగతా వచ్చేది మన ముషిరాబాద్ బాపూజీ నగర్లో శ్రీ నల్లపోచమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ నేనే, నా పేరు జ్ఞానేశ్వర్. అక్కడ ఒక 40% స్లమ్ ఏరియా ఉంటుంది కానీ ఆ స్లమ్ ఏరియా వాళ్ళు చాలా మంది వస్తుంటారు. అక్కడ మాకేంటంటే జెంట్స్ అంటే మేము తోగలుగుతాము, కింద పంపించగలుగుతాము, లేడీస్ని జెంట్స్ చేపెట్టలేము కదా.
అందుకోసం మాకు హోంగార్డులని లేడీస్ హోంగార్డులని ఎక్కువ మంది ఏర్పాటు ఇక్కడ అండి హుషాబాద్ పాచిపేట రోడ్ బాపూజీ నగర్ మహిళా హోంగార్డులని ఎక్కువ మటుకు ఏర్పాటు చేయగలని కోరుచున్నాము. రాంబాబు గారికి తెలియజేస్తున్నాం. రాంబాబు సార్ గారికి మరియు మా ముస్తాబాద్ డిఎస్ఆర్ గారికి, వికల్పల్లి ఎస్ఎస్ఆర్ గారికి, వికల్పల్లి డిఏ గారికి మరియు గౌరవ ఏసీ సార్ రమేష్ సార్ గారికి, ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ డీజీ గారు, ఈ సమావేశానికి ఇచ్చినటువంటి మైత్రి సభ్యులకు మరియు కార్యనిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మా యొక్క ముషిరాబాద్లో ప్రతి దేవాలయం దగ్గర శాంతియుతంగా మా కార్యక్రమాలు జరుగుతున్నామంటే ఈ యొక్క కార్యక్రమానికి హిందూ ముస్లింల యొక్క సహాయ సహకారాలతోటి ఇంతవరకు మా యొక్క ముషిరాబాద్లో అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేసుకున్నాం మేడం. ఏవైతే కొన్ని దుర్ఘటనలు జరిగినాయో అవి స్థానికేతరులు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా అలాంటి ఉద్దేశాలు లేవు. మిగతా బయటి బస్సులకి వచ్చిన వారి వల్లనే ఆ యొక్క దుర్ఘటన జరిగాయని తెలియజేస్తున్నాం మేడం. ముఖ్యంగా గోలపూర్ విషయంలో ప్రతి ముస్లిం సోదరుడు కానీ హిందూ సోదరుడు కానీ ఒక అన్నదమ్ముల్లాగా ఉండి ఏ పండుగ అయినా కానీ, రంజాన్ కానీ, లేకుంటే బక్రీద్ కానీ, దసరా కానీ, దీపావళి కానీ, వినాయక చవితి కానీ, వినాయక చవితికి ఇక్కడే మా యొక్క బడి మధ్య దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి మా షకీల్ కానీ, నిజాం కానీ, మహమ్మద్ అలీ కానీ వారందరూ కూడా స్వయంగా దగ్గరుండి ఆ యొక్క విగ్రహాన్ని ఇంతకుముందు మస్జిద్ ముందుకే వెళ్ళేది. కానీ ఇప్పుడు రోడ్ డైవర్ట్ చేసేసి ఆ ముస్లిం ఏరియా కూడా వాళ్ళు మెయిన్ రోడ్ వరకు తీసుకురావడానికి వాళ్ళు సహాయ సహకారం అందిస్తారు మేడం. ముఖ్యంగా చెప్పేదంటే ఈనాటి యువకులకు ఏంటంటే మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకునేసి డీజేలు కానీ లేకుంటే మిగతా ఏదైనా కార్యక్రమాలు చేసినా కానీ మీరు రాత్రి 10 గంటలకు తీసే 3 గంటల వరకు ఇప్పుడు ఒక ఎస్ఎస్ఓ గారు చెప్తారు, సిక్కరేశ్వర్ గారు చూడలేము. ఎందుకంటే 1992లో జానీబాయ్ అని మన రహీం భాయ్ అని చెప్పి మా దగ్గర కానిస్టేబుల్ ఉండేవారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మోహన్ మీరేమో రాత్రి 11, 12 గంటల దాకా 1 గంట దాకా మీరు పండుగలు చేసుకుంటుంటే మేమేమో ఇంకా ఇక్కడనే మీ అమ్మని సేవ చేసుకుంటూ కూర్చోన్నాం, మాకు కూడా భార్య పిల్లలు ఉంటారు అని వాళ్ళు చాలా బాధపడేవారు. నేను ప్రతి సమావేశంలో చెప్తుంటాను. ఎందుకంటే ప్రతి ఆర్గనైజర్ దయచేసి 16 మండలు తీసేవారు ఎవరున్నా కానీ మీరందరూ కూడా సాయంత్రం 6 గంటలకు తీసి 11, 12 గంటల వరకు ఖతం చేసేస్తే మనం ఎంతో ఉత్సాహంగా బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఎంతో ముఖ్యంగా బౌలపూర్ మున్సిపాలిటీ నుంచి మహాత్మానగర్, ఇందిరానగర్ నుంచి 2 16 మండలు జమ్మి కాలనీకి వెళ్తాయి. అదేవిధంగా బౌలపూర్ హౌస్ ముత్యాలమ్మ టెంపుల్ నుంచి వచ్చే 16 మంది మన యొక్క మహాకాళి టెంపుల్ దగ్గరికి వస్తుంది మేడం. కాబట్టి దయచేసి ఇందిరానగర్లో ఒక పికెట్ ఏర్పాటు చేయాలి, గంగబుద్ధ సంఘం దగ్గర ఒక పికెట్ ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటాను మేడం. ఇంతకుముందు గంగబుద్ధ సంఘం వారు స్వయంగా ఒక రూమ్ కట్టించి అక్కడ పర్మనెంట్ పికెట్ పెట్టేశారు. ఈ మధ్య అక్కడ పికెట్ ఉండట్లేదు. అదేవిధంగా జాతీయ భారత్ సేవా సమాజ్ వాళ్ళు ఎన్నో రోజులు వారి యొక్క కమిటీని మన వాళ్ళకు ఇచ్చారు. అక్కడ ఒక ప్లాట్ ఉండేది మేడం. ఒక 10 ఏళ్ళ నుంచి అక్కడ ఒక ప్లాట్ ఉండేది. ఈ మధ్య ఒక 5 సంవత్సరాల నుంచి అక్కడ ప్లాన్ ఉండలేదు. వారు స్వయంగా కూడా జాతీయ భారత సమాజ్ వారు కరెంటు బిల్ కట్టుకునేవారు మేడం. వారు చాలా సేవ చేశారు జాతీయ భారత సమాజ్. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మేడం, ఈ యొక్క ఇందిరానగర్లో కానీ గంగబుద్ధ సంఘం దగ్గర కానీ ఒకటి పికెట్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను మేడం. ఇంకా ఏదైనా విషయాలుంటే మనం అందరం కూడా ప్రతి విషయం మన ఎస్ఎస్ఓ గారి నంబర్ కానీ, మన సెక్రటరీ ఎస్ఐ లక్ష్మీసారి కానీ, డిఏ గారు కానీ ఇన్ఫార్మ్ చేసి తెలియాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మేడం. ఒక చిన్న విషయం మేడం, క్షమించాలి ఏమనుకోవద్దు. నేను యాజ్ఞసారి వేసినాను. కొద్దిమంది అప్పట్లో ఉన్నటువంటి అమాయకులని కమ్యూనల్ సౌండ్ షీట్ ఓపెన్ చేశారు మేడం. దయచేసి వారి జీవితాలు ఇంతవరకు ఎంతో మంది నాశనం అయినా మేడం. మీ యొక్క రికార్డులో చిన్న పెట్టి కేసు లేని వారు ఎవరన్నా ఉంటే కమ్యూనల్ షీట్స్ వారిని తొలగించాలని కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే వారు ఈ రోజు వారి భార్య పిల్లలతో ఉండలేకపోతున్నారు మేడం. ఏ పండుగ వచ్చినా మన వాళ్ళు వచ్చేసి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, మీరు బాధపడుతున్నారు మేడం. మీ రికార్డులో ఎవరైనా కమ్యూనల్ షీట్స్ సస్పెక్ట్ ఉంటే మేడం దయచేసి వాళ్ళ రికార్డు బయట ఉంటేనే మీరు తొలగించమని కోరుకుంటున్నాను మేడం. డాయస్కి ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ నేను శ్రీరామ్ నగర్ నల్లకుంట నుంచి నల్లపోచమ్మ సెక్రటరీ అండ్ బంగారు మైసమ్మ టెంపుల్ చైర్మన్ ఈజ్ మైసెల్ఫ్ సార్. నేను గంగాధర్ అడ్వకేట్. మా దగ్గర 2 రోజులు బోనాలు అవుతాయి మ్యామ్. ఫస్ట్ రోజు బోనాలు అవుతుంది, నెక్స్ట్ డే తొట్టెల ఉంటుంది. ఆ తొట్టెల మేము బాలింగంపల్లి నుంచి మా గుడి దగ్గర తీసుకొస్తాము. మళ్ళీ గుడి నుంచి ఇది టేక్ టైం పడుతుంది. ఆ ప్రొసెషన్లో మాకు పోలీస్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. అండ్ ఈవెన్ దే కంట్రోల్ బై ఆల్ ద మీన్స్ మ్యామ్. దే ఈవెన్ పుషెస్ టు డూ ద ప్రొసెషన్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్.
So we request the same thing from the police persons to help us in all the manners. Thank you, sir. ముఖ్య అతిథులకు మరియు మా గుడి పెద్దలందరికీ, బస్తీ పెద్దలందరికీ, వేదికను అలంకరించిన పోలీసు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మీరు సత్యనారాయణ నగర్, ఇందిరానగర్, యువబాబు ఈదమ్మ పోచమ్మ దేవాలయం అది అలాగే బంగారు మైసమ్మ ఈ టెంపుల్లో మేము ఉంటాం. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది మేడం, దయచేసి మీరు గమనించండి. మా టెంపుల్ సుమారు 70 ఏళ్ళ నుంచి ఉన్నది. ఇప్పుడు మా ముస్లిం సోదరులు మా పక్కకి ఒక మసీద్ కట్టారు. ఈ మసీద్ వల్ల ఇక్కడ గొడవల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దయచేసి మీరు మాకు మా ఏది ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని కోరుతుంది. తర్వాత 21st నాడు మాది ఫలానా కార్యక్రమం ఉంటుంది. చాలా వరకు అయితే మా కమిటీ సభ్యులు, మా బస్తీ ప్రజలందరూ ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా చాలా ఐకమత్యంతో మా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తాం. ఏ గొడవ లేకుండా చూస్తాం. ముస్లిం సోదరులు ఉన్నప్పటికీ కూడా మేము ఎలాంటి గొడవలు పడకుండా ఈ రోజు వరకు చరిత్రలో ఎక్కడ కూడా గొడవ ఇక్కడ కనుక దయచేసి మీరందరూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మా ఇందిరానగర్ మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. भाई सबसे पहले मैं गुलाल फेस्टिवल की मुबारकबाद देता हूँ। और दूसरी बात यह है कि गुलाल हमेशा से मैडम हमारा मेहमान बुलंदपुर हो या मशराबाद हो बहुत पीसफुल और बहुत सुकून से जाता। मैं ज़रा यहाँ पे हमारे बिल्कुल शकील भाई और हमारे मुस्लिम भाइयों को कम देख रहा हूँ। ख़ास बात मैं ये बोलता हूँ, जब कभी भी प्रोसेशन हमारे मसाजिद से गुजरता थोड़ा सा साउंड कम कर लीजिए ताकि प्रोसेशन भी सुकून से चले आए और हमारा नमाज भी सुकून से जाए। तो जिम्मेदारी शकील भाई आपको मैं इस ज़्यादा हिसाब से बोल रहा हूँ, इसलिए कि बुलंदपुर में आपका दबदबा है, बुलंदपुर में आप लोग रहते। और मैडम जहाँ तक की बात है कि प्रोसेशन या गुलाल के हिसाब से बिल्कुल बहुत अमन और सुकून से हमारा मोहल्ले मशराबाद से गुजरता। और ख़ास बात यह है कि तेलंगाना में वाहिद मेरा घर है जहाँ पे बोनाल मेरे घर पे आता है हर साल। आज से नहीं 30 साल से बोनाल मेरे घर पे आता है मैडम। और हम लोग भाईचारगी से, मोहब्बत से, इत्तेफाक से मिलजुल के मनाते हैं हर त्यौहार। ये त्यौहार भी इसी तरह से मनाइए। मेरे अध्यक्ष यहाँ पे नवीन भाई बैठे हुए हर चीज़ को पीसफुल के हिसाब से लेके आते हैं। और ये फेस्टिवल भी बहुत आराम से और हिंदू मुसलमान भाईचारगी के हिसाब से सुकून से देगा मैडम। और मेरे को बात करने का मौका दिए, थैंक यू वेरी मच मैडम। जय हिंद दोस्तों, आप देख रहे हैं BTS न्यूज़। ये मशराबाद पुलिस स्टेशन में आज बोनाल का मीटिंग है। बोनाल का मीटिंग कर रहे हैं मशराबाद पुलिस स्टेशन के ऑपोजिट मोहम्मदिया फंक्शन हॉल। ये మన రామారావు సార్కి మరియు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చిన డీసీపీ మేడం గారికి, ఏసీపీ గారికి, డిఏ గారికి, సిఏ గారికి అందరికీ కూడా పేరు మీద నమస్కారం తెలియజేస్తున్నాను. ఏం లేదన్నా, మనకి అలా మీటింగ్ ఎందుకంటే అన్ని ప్రొవిజన్ కరెక్ట్ వెళ్ళాలి, మంచిగా వెళ్ళాలి, ఎక్కడ కూడా ఏం గడబడి కాకుండా అంతా మంచిగా ప్రతి ఇయర్ మైత్రి సంఘం మీటింగ్ అని పెడతారు. అథర్ భాయ్ మాట్లాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. బోనాల సందర్భంగా ఆర్గనైజర్స్, వాలంటీర్స్, ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముషిరాబాద్ పోలీస్ అండ్ చిక్కడపల్లి డివిజన్ తరఫున. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన డీసీపీ మేడం శిల్పవల్లి IPS గారికి మా చిక్కడపల్లి డివిజన్ తరఫున వెల్కమ్ అండ్ మేడం. అలాగే మీ అందరికీ వెల్కమ్. అందరూ మాట్లాడారు. లాస్ట్ టైం కూడా ఇక్కడ బోనాలు సందర్భంగా ఉన్నాను మేడం. అప్పుడు ఇక్కడ ఏదైతే రామ్నగర్ చౌరస్తా నుండి ఇటు మన జమ్నీ కాలనీ వైపు ప్రొసెషన్ వస్తుంటుందో ఆ టైంలో మీరు అన్నట్టుగా బ్యారికేడ్స్ అయినాక డైవర్షన్స్ పెట్టడం జరుగుతుంది. ఈసారి కూడా అది ముఖ్యంగా ఉంటుంది. ఆ జమ్నీ కాలనీ టెంపుల్ దగ్గర మాత్రం 4-5 రూట్స్ ఉన్నాయి. అక్కడ
ఆ రూట్స్లలో ఎదురు రాకుండా మనం చూసుకోవాలి అక్కడ. అది మెయిన్. ఇప్పుడు 2 వీలర్ కూడా ఎదురు రాకూడదు అప్పుడు కానీ మన మెయిన్ ప్రొసిషన్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే ఇందిరానగర్ అయినాక మహాత్మా నగర్, గంగపుత్ర వీధి, అక్కడైతే మన దగ్గర పోలీసు పికెట్ ఏదైతే రూమ్ ఉందో అక్కడ కూడా పోలీసు పికెట్ పెడతారు ఇప్పుడు ఈ టైంలో. అయిన తర్వాత ముఖ్యంగా మనం చేయవలసింది ఏమంటే ప్రతి ఒక్కరు కొద్దిగా ముందు స్టార్ట్ చేయాలి. 6 o'clock టైం 6 to 10 ప్రొసిషన్ అన్నారు. అది స్టార్ట్ చేయడమే 8కి స్టార్ట్ చేస్తారు కాబట్టి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి ఆర్గనైజర్స్ ముందే మీరు దీన్ని మాత్రం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మేడం శిల్పవల్లి మేడం IPS గారిని ఈ సందర్భంగా మాట్లాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. చెప్పారు వాళ్ళు ఫ్లెక్సీస్ కూడా పెడుతున్నాము రూట్లో అని చెప్పి మన వాళ్ళు కూడా పెడతారు పోలీస్ కూడా. బట్ మీరు కూడా రిపీటెడ్గా చెప్తూ ఉంటే సెలబ్రేషన్లో మర్చిపోతూ ఉంటారు. సో ఏం జరుగుతుంది అనేది అటువంటి అవకాశం లేకుండా ఒకసారి రిపీటెడ్గా ఆ ప్రొసెషన్ టైంలోనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే మీరు కొంచెమన్నా అలర్ట్ అవుతూ ఉంటారు. అండ్ దెన్ అఫ్కోర్స్ మొబైల్ ఫోన్స్, పర్సెస్ అండ్ చైన్స్ వీటి విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తొందరగా స్టార్ట్ చేసుకొని పోలీస్ వాళ్ళ లోకల్ SHO అండ్ SIs వాళ్ళందరి డైరెక్షన్స్ ప్రకారము నేను మహంకాళి దగ్గర మొన్న బందోబస్తు చేస్తున్నప్పుడు చెప్పారు యంగ్స్టర్స్ కొంతమంది ప్లేట్స్ కూడా పట్టుకుని అక్కడికి వస్తారని చెప్తున్నారు. ఎవరో బై ఆ రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి ఆలోచనలు లేకపోతే అట్లా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బట్ పలహారం పండుగ ప్రొసెషన్లో మన ఏరియాలో మాత్రము చాలా పద్ధతిగా నీట్గా సంబరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ సెలబ్రేషన్ బోనాలు ఫెస్టివల్. అందరూ ప్రశాంతంగా శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చిక్కడపల్లి డివిజన్ సంబంధించిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అండ్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బోనాల సందర్భంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రొసెషన్స్ కానీ పలహారం బండ్ కానీ లేకపోతే టెంపుల్స్కి సంబంధించిన కమిటీ మెంబర్స్ అండ్ ఆర్గనైజర్స్ అందరితో మీటింగ్ చేసుకోవడం జరిగింది. అలానే పీస్ కమిటీ మెంబర్స్ కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా అందరికీ కూడాను పండుగని శాంతియుతంగా ఎట్లా జరుపుకోవాలనే సూచనలు పోలీస్ తరఫు నుంచి ఇవ్వడము, అట్లనే వాళ్ళ తరఫు నుంచి కూడా పోలీస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా బందోబస్తు వేయడానికి కూడా మేము ప్లాన్ చేసుకుంటాము. ముఖ్యంగా అర్లీగా ప్రొసెషన్ స్టార్ట్ చేయడం, తర్వాత ప్రాపర్టీ ఆఫెన్సెస్ లైక్ చైన్ స్నాచింగ్స్ కానీ, పిక్ పాకెటింగ్స్ కానీ, మొబైల్ థెఫ్ట్స్ కానీ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ వారికి అక్కడ ఆర్గనైజర్స్కి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ డీజే వాడకూడదని ఆర్డర్స్ ఏవైతే